నల్గొండ జిల్లా కేతిపల్లిలోని మూసీ ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉంది. ప్రాజెక్టు కింద భాగంలోని రాతి కట్టడం నుంచి వాటర్ లీకేజ్ అవుతుంది. దీంతో ప్రాజెక్టు కట్ట పూర్తిగా దెబ్బతిని కూలిపోయే ప్రమాదం ఉందని, మరోవైపు క్లస్టర్ గేట్ల పనితీరు కూడా సరిగా లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మూసీ అధికారులు వెంటనే స్పందించి కట్టకు మరమ్మతులు చేయాలని స్థానిక రైతులు డిమాండ్ చేస్తున్నారు. మూసీ ప్రాజెక్టు గురించి మరింత సమాచారం మా ప్రతినిధి పరమేశ్ అందిస్తారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు తర్వాత రెండో అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన మూసీ ప్రాజెక్టుకి అయితే ప్రమాదం పొంచి ఉందని చెప్పుకోవచ్చు. ఒకసారి మనం విజువల్స్లో చూసుకోవచ్చు. మెయిన్ కట్టకు ఏదైతే సంబంధించినటువంటి రాతి కట్టడం నుంచి అయితే భారీగా వాటర్ అయితే లీకేజ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించినటువంటి ఒక్క చోట కాకుండా దాదాపుగా 4-5 చోట్ల కూడా ఈ మెయిన్ కట్టకు సంబంధించినటువంటి లీకేజీలు కావడంతో అయితే ప్రమాదం పొంచి ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ మూసీ ప్రాజెక్టు మీద అధికారులు అయితే నిర్లక్ష్యం అయితే వీడనాడాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈ క్రస్ట్ గేట్లకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పేసి సమాచారం. ఏదైతే ఈరోజు ఉదయం 2 గేట్లను పైకెత్తి దిగువకైతే నీటిని విడుదల చేశారు. ఈ నీటిని విడుదల చేసే టైం కూడా 9 గంటలకు రిలీజ్ చేయాల్సింది 10:30 గంటల వరకు కూడా ఆలస్యమైంది. దీనికి కారణం కూడా క్రస్ట్ గేట్లు మొరాయించడమే కారణం అని చెప్పేసి సమాచారం కూడా అందుతున్నటువంటి పరిస్థితులలో ఇటు క్రస్ట్ గేట్లు కావచ్చు, ఇటు మూసి ఏదైతే మెయిన్ సంబంధించినటువంటి కట్ట కూడా ప్రమాదంలో పొంచి ఉంది. ఏదైతే దీన్ని ఇమీడియట్లీగా అధికారులు కూడా చర్యలు తీసుకొని ఏదైతే ఈ లీకేజీలు అవుతున్నాయో ఈ లీకేజీల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ప్రజలు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్క చోట కాకుండా దాదాపుగా 10 చోట్ల కూడా మన విజువల్స్లో చూడొచ్చు. ఒకసారి రాతి కట్టడం మీద కూడా ఆ పైన కావచ్చు ఇవన్నీ కూడా అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎప్పటి నుంచో ఈ లీకేజీలు అవుతున్నాయి. ఇది మూసీ ప్రాజెక్టు గేట్ల పక్కనే ఉంటుంది. ఇది మెయిన్ కట్టగా చెప్పుకోవచ్చు. ఈ కట్టకు సంబంధించినటువంటి రాతి కట్టడం కూడా పూర్తిగా ఎక్కడికక్కడ వాటర్ లీకేజ్ అయ్యి ఇది మొత్తం కూడా కూలిపోయే ప్రమాదం. ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి ఈ లీకేజీలను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా ఈ మూసీ ప్రాజెక్టు మీద ఉన్నటువంటి సైడ్ వాల్స్ కూడా పూర్తిగా ధ్వంసమైంది. అంతేకాకుండా ఈ గేట్లకు సంబంధించినటువంటి మెయింటెనెన్స్ కూడా సరిగా లేకపోవడంతో అయితే ఇవి ఎత్తాల్సిన పరిస్థితి వస్తే మాత్రం మొరాయిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇంకా 2-3 రోజుల వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తుండడంతో అయితే భారీగా వరద నీరు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. దీనికి అనుగుణంగానే ఇంకా మరికొన్ని గేట్లు కూడా తెరిచేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏదైతే మూసీ ప్రాజెక్టు యొక్క నిర్వహణ మీద దృష్టి పెట్టాలని చెప్పేసి ఇక్కడ ప్రజలైతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సలీంతో పరమేశ్, HM టీవీ, మూసీ ప్రాజెక్టు నుండి.